వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి లక్ష్మి. ఇవాళ మీ అందరికీ ఒక మంచి రెసిపీ షేర్ చేయబోతున్నా. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోండి. జీలకర్ర బాగా వేగాక అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ అందులోకి ఇప్పుడు టమాటాలని వంకాయల్ని సరిసమానంగా బ్రాడ్గా కట్ చేసి ఈ విధంగా వేసుకుని వంకాయ బంగాళదుంప మగ్గి వరకు మూత పెట్టుకుని సిమ్లో పెట్టి ఒక 10 minutes మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని మగ్గించుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకుని మూత పెట్టుకుని టమాటాలు మగ్గే వరకు మగ్గించుకోండి. టమాటా వేసాం కాబట్టి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దండి, టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మీకు స్పైసీకి సరిపడా కారాన్ని, మీ టేస్ట్ లెవెల్కి సరిపడా ఉప్పుని వేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కర్రీ థిక్నెస్కి సరిపడా వాటర్ వేసుకుని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోండి. ఈ విధంగా దగ్గరికి అయ్యాక ఇందులోకి కస్తూరి మేతి లేదా కొత్తిమీర వేసుకుని కలిపేసుకుంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ.